హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. పెద్దోళ్ళ కాలం నుంచి ఈ రెసిపీ తినే చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. అదేనండి సద్దన్నము. ఈ ఎండల కాలం మనం ఈ సద్దన్నం తింటే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే మనం ఒక కుండ కానీ లేకపోతే ఇట్లా ఇత్తడి గిన్నె కానీ మనము ఇంకేదైనా వాడుకోవచ్చు. స్టీల్ గిన్నె కాకుండా నేనైతే బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను సద్దన్నం కోసము. ఒక గ్లాస్ అయితే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి దీంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. బ్రౌన్ రైస్తోనే మనం సద్దన్నం చేసుకోవాలని ఏం లేదండి, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. దంపుడు బియ్యం దొరికితే కూడా మనకు అది కూడా చాలా మంచిదండి. దాంట్లో కూడా మనకు కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇవి వాడుకుంటున్నాము. రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇవి మనం నానబెట్టుకోవడానికి మనం తగినంత వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని మినిమం 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇవి కొంచెం లేట్గా ఉడుకుతాయి కాబట్టి మనం ఎక్కువ అవర్స్ నానబెట్టుకోవాల్సింది వస్తుంది. నార్మల్ రైస్ అయితే మనం ½ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మనం వేరే వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అవర్స్ నానబెట్టాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. పోసేసుకొని కొంచెం మనకు వంచుతాం కాబట్టి కొంచెం నీళ్ళు అయితే ఎక్కువే పోసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ నీళ్ళంతా మనం పడేసేదేం లేదు కాబట్టి మళ్ళీ మనం ఆ గంజానం లేకే మనం వాడుకోవచ్చు. మనకు ఎగస్ట్రా వాటర్ మిగిలిపోయినా కానీ సూప్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఈ వాటర్తో చాలా మంచిది. పాత రోజుల్లో అయితే మనము ఈ గంజి కూడా పడేసేవాళ్ళు కాదు, ఇది కూడా తాగేవాళ్ళు, చాలా మంచిదని. ఇప్పుడు దీని మీద నొరగా అలాంటిది ఏదైనా వస్తే మనం తీసేసేయాలి. ఉడికేటప్పుడు మామూలుగా అయితే రైస్ కుక్కర్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు అండి. ఒక 4 విజిల్ పెట్టేస్తే మనకు కరెక్ట్గా కుక్ అయిపోతుంది. కాకపోతే మనము గంజి కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఎలా వండుకుంటున్నాము అన్నాన్ని ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి మనం ఇలా వంపుకొనైనా వంపుకోవచ్చు. ప్లేట్ పెట్టుకొని మనం వంపుకోవడం కష్టం అనిపిస్తే మనం ఇట్లా వడబొట్ట దాంతో కూడా వంపుకోవచ్చు. కింద అయితే ఒక గిన్నె పెట్టేసి దాని మీద మనం ఈ వడబొట్ట పెట్టేసేయాలి. పెట్టేసి మనం ఇలా అంతా పోసేసుకుంటే సరిపోతుంది. మనం ఇది కొంచెం అయితే చల్లారాలి. మనము పాలు వేసి తోడు పెట్టేటప్పుడు ఈ వాటర్ కూడా మనకు బాగా యూజ్ అవుతాయండి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాడుకోవచ్చు, లేకపోతే సూప్ లాగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అదే ఇత్తడి గిన్నెలో మనం ఈ రైస్ అంతా వేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం పాలైతే ముందుగానే కాంచి పెట్టేసుకోవాలి. కాంచి పెట్టేసుకొని మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందులో పోసేసుకోవాలి. ఆల్రెడీ మనకు రైస్ కూడా కొంచెం వేడిగానే ఉంటుంది కదా. నేనైతే ఒక ½ లీటర్ పాలు అయితే తీసుకున్నాను, మేగడతో కూడా తీసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మేగడ వద్దు అనుకున్న వాళ్ళు మనం దీన్ని తీసేసేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అయితే మనం కలుపుకొని మనకు గంజి నీళ్ళు మనం వంపేసుకు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో పోసేసుకోవాలి. ఎంత కావాలనో అంతే పోసుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ అయిపోతుందండి. నేనైతే మళ్ళీ తోడుకున్న తర్వాత వాటర్ వేసుకోను కాబట్టి ఒకేసారి ఎంత కావాలనో అంతా వేసేసుకొని మనం తోడు పెట్టుకోవడమే. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్లు అయితే పెద్ద స్పూన్తో పెరుగు అయితే వేసుకోవాలి. మనము తోడు పెట్టుకునేటప్పుడు కొంచెం వేడిగా అయితే ఉండాలి. గోరువెచ్చ కంటే కొంచెం వేడిగా ఉంటేనే మనకు త్వరగా మనకు పేరుతుంది కూడా, మనకు ఫర్మెంటేషన్ కూడా బాగా అవుతుంది, కొంచెం పుల్లదనం కూడా వస్తుంది. ఆ పుల్లదనం వచ్చినప్పుడే మనకు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది సద్దన్నంలో. అందుకే మనము ఫర్మెంటేషన్ చేసుకోవడం కూడా. ఇప్పుడు రాత్రంతా మనం మూత పెట్టేసి మార్నింగ్ మనం 8కి కానీ 9కి కానీ ఎప్పుడు తింటామో అప్పుడు తీసేసుకోవాలి. ప్లేట్ తీసేసి మనం ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. మనం గంజి నీళ్ళు ఎక్కువే పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం మనం వాటర్ వేసుకొని అవసరం లేదు. ఇదే మనకు మజ్జిగలాగా సరిపోతుంది. ఇప్పుడు రుచికి తగినంత మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం దీంతో ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అట్లే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కాలంలో ఇలానే తినేవాళ్ళు, అందుకే వాళ్ళు 90 ఏళ్ళు అయినా కానీ చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.